నమస్కారం, వెల్కమ్ టు ఏషియన్ న్యూస్. ఏప్రిల్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి సిపిజి ప్లాంట్కు మంత్రి నారా లోకేష్, అనంత్ అంబానీ కలిసి శంకుస్థాపన చేయనున్నారని, తొలి సిపిజి ప్లాంట్ ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి కోటిపట్టి రవికుమార్ అన్నారు. సోమవారం విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ ప్రకాశం జిల్లా కనిగిరిలో పర్యటించారు. సిపిజి ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాటును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా 500 సిపిజి ప్లాంట్ ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చిందన్నారు. త్వరలోనే మార్కాపురం, గిద్దలూరు, దర్శిలో సిపిజి ప్లాంట్ యూనిట్లు ఏర్పాటు చేయిస్తారని, ప్రభుత్వ భూమికి 15,000, ప్రైవేట్ భూమికి 31,000 కౌలు చెల్లింపు చేయిస్తున్నారని, ఈ పెట్టుబడులతో జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వలసలు తగ్గుతాయన్నారు. కనిగిరి ప్రాంతంలో మనం రిలయన్స్ సిబిజీ ప్లాంట్ ఓపెన్ చేయడానికి మన నారా లోకేష్ గారు, అదేవిధంగా అనంత్ అంబానీ గారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం కూడా పనికిరాని భూముల్ని కూడా కొద్దిగా డెవలప్ చేసేసి రిలయన్స్ సంస్థ ద్వారా గడ్డి లాంటివి పండించి, నైపర్ గ్యాస్ని పండించి తద్వారా గ్యాస్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం. దాదాపు ప్రభుత్వ భూమి కూడా దాదాపు 5,000 ఎకరాలు ఇచ్చాం. ఈ ఎకరా భూమికి కూడా వాళ్ళు కూడా మనకు 15,000 కౌలు దాకా ఇస్తూ ఉంటారు అన్నమాట. నిన్న దాకా ఉపయోగపరంగా లేకుండా ఉంది ఈ భూమి అంతా కూడా. దీన్ని డెవలప్మెంట్లో తీసుకొస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులు 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాము. దాంట్లో భాగంగా మొదట ఈ ప్లాంట్ ప్రకాశం జిల్లా తీసుకొస్తున్నాం. దాదాపు ఇక్కడ మదర్ ప్లాంట్ పెడుతున్నారు. అంటే 20 టన్నులు కాకుండా దాదాపు 100 టన్నుల ప్లాంట్ పెట్టాలనేది ఉండాలి. దాని ద్వారా మామూలుగా 20 టన్నుల ప్లాంట్కి 250 మంది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 500 మంది పనిచేస్తామని చెప్పి అనుకున్నాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్కల ప్రకారం దాదాపు ఇక్కడ కనుక 100 టన్నులు కనుక పెడితే కనుక చాలా ఎక్కువ మందికి ఉపాధి కలిగింది. దాంతోపాటు రైతులకు కూడా కౌలు రావటం కానీ, కౌలుకి ఇచ్చుకుంటా అంటే కౌలుకి ఇచ్చుకోవటం కానీ 31,000 మీద, లేదనుకుంటే కనుక వాళ్లే పండించి గ్రాసం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్లాంట్కి ఇవ్వటం కానీ రకరకాల మోడల్స్ లో పనిచేస్తూ ఉంటారు. ఉద్దేశం ఏంటంటే ఉద్యోగ కల్పన, వేస్ట్ ల్యాండ్స్ ని ఉపయోగంలో తీసుకురావడం, ఈ రెండు దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకొస్తున్నారు. లోకేష్ గారు ముఖ్యంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. సరే, ఎంతమందికి ఉపాధి ఇక్కడ బాగు చేయట్లేదు. ల్యాండ్స్ కౌలుకి ఇచ్చినా సరే 4-5 వేల కంటే కౌలు రావట్లేదు, వేసిన పంట చేతికి రావట్లేదు. అట్లాంటి ప్రాంతంలో ల్యాండ్స్ అన్ని డెవలప్ చేసేసి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుని ల్యాండ్స్ డెవలప్ చేసి గడ్డి పండించి ఆ గడ్డి ద్వారా మనం చేస్తా ఉన్నాం. అర్థమైందా? ప్రభుత్వ భూమి కానీ ప్రైవేట్ ల్యాండ్కి కానీ మనం వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటున్నాం. దానికి ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. మన ల్యాండ్కి డబ్బులు వస్తుంది, చుట్టుపక్కల ఉపాధి వచ్చేసి. సరే, ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు కేటాయించారు? దాదాపు ఇప్పుడు 4,900 ఎకరాల పైన కేటాయించాం ఈ ప్రాంతానికి. రాబోయే రోజులు ఇక్కడ గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దరిచి, లేకపోతే కొంత కొండేపి, నిన్న మంత్రి గారు వచ్చి కొండేపిలో కూడా పెట్టించాను. మా రైతులు కూడా ముందుకు వస్తున్నారు అన్నారు. ఇట్లాంటివన్నీ ఫస్ట్ ఒక ప్లాంట్ పెట్టి చూసిన తర్వాత వాళ్ళు కూడా ముందుకు వస్తా ఉన్నారు. వచ్చి మిగతా ఎక్కువగా విస్తరిస్తాం. దాదాపు 500 ప్లాంట్లు పెట్టాలని అనుకున్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ ల్యాండ్స్ ఉన్నాయో, ఇట్లాంటి ల్యాండ్స్ ఉన్న చోట అన్ని చోట్ల కూడా పెట్టిస్తున్నాం. ఎక్కువ మందికి ఉపాధి కలిగించాలి. వేస్ట్ ల్యాండ్స్ ఉపాధి కలగాలి. వేస్ట్ ల్యాండ్ ద్వారా కూడా ఉపాధి కలగాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఎకరాలు 5,000 ఎకరాలు వేస్ట్ గా ల్యాండ్స్ ఉన్నాయో వాటి ద్వారా రిలయన్స్ సంస్థను ఇక్కడ తీసుకొచ్చి మనం ఈ ప్రాంతంలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మొదటి ప్లాంట్ దాదాపు 4,500 ఎకరాలు ఇచ్చాం కదా. దాదాపు 5,000 ఎకరాలు ఇచ్చాం. ఇక్కడ 5,000 ఎకరాలు కూడా మనం ఎకరానికి 15,000 రూపాయలు రిలయన్స్ సంస్థ నుంచి మనం కట్టించుకుంటా ఉంటాం. మన ప్రైవేట్ భూములకి అయితే 30,000 పైన తీసుకుంటాం. ఈ కార్యక్రమం ఏంటంటే వీళ్ళు గ్యాస్ తయారు చేస్తారు. సిబిజీ గ్యాస్ తయారు చేసుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. దీని ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకి ఎంప్లాయ్మెంట్ కలిగించే కాకుండా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ దాదాపు 500 మంది పైన ఒక ప్లాంట్ కి 20 టన్నుల ప్లాంట్ అయితే 500 మంది పైన ఉపాధి కలిగించే కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమం దాదాపు ఇక్కడ ఈ ఏరియాలో మనం 5,000 ఎకరాలు ఇచ్చాం కాబట్టి
దాదాపు 5 ప్లాంట్లు దాదాపు 100 టన్నుల దాకా ఇక్కడ పెట్టొచ్చు గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఈ కార్యక్రమం ద్వారా ఈ చుట్టుపక్కల రైతులు కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేయాలనేది ఉద్దేశం. ఇంకోటి అదే కాకుండా మనకి గిద్దలూరు కానీ మార్కాపురం కానీ దరిసి కనిగిరి కొండేపి పచ్చూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కూడా మా దగ్గర కూడా పెట్టించండి, మేము రైతులు ముందుకు వస్తున్నామని చెప్పి చాలా మంది అడుగుతుంది. జరిగింది ఫస్ట్ ఈ ప్లాంట్ పెట్టిన తర్వాత దీని యొక్క ప్రయోజనాలు ప్రజలకు అందే విధంగా ఎప్పుడైతే కనపడతాయో దాని తర్వాత మిగతా కూడా వరుసలో ఒకదాని తర్వాత ఒకటి పెడతాము. రిలయన్స్ వాళ్ళు అయితే మన దగ్గర 500 ప్లాంట్లు ఈ మన చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి మన ప్రభుత్వంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు మన డిపార్ట్మెంట్ తోటి ఎంఓయూ చేసుకున్నారు. ఈ ఉద్దేశం అనమాట, ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందాక మన జేసీ గారు మాట్లాడారు మీతోటి ఎవరెవరు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఏ కార్యక్రమం చేయాలనేది. ఫస్ట్ కార్యక్రమం కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మన లోకేష్ గారితో పాటు వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ప్రసాద్ గారు వస్తారు, ఇంకా వాళ్ళ డిపార్ట్మెంట్ మన అనంత గారు కూడా వస్తే ఇంకా కన్ఫర్మ్ అయితే వాళ్ళు కూడా వస్తామని చెప్తున్నారు. దాదాపు వస్తారని చెప్పి చెప్తున్నారు. వస్తే కనుక మనకు ఈ ప్రాంతంలో బాగా చేసి ఈ కార్యక్రమం అందరం కూడా మనం అనుకున్నట్లు ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం కానీ మజ్జిగ ఇవ్వటం కానీ అదేవిధంగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెడతాము. వెళ్ళేటప్పుడు అందరం కూడా భోజన సౌకర్యాలు మంచిగా నీట్గా చేయటం కానీ ఈ కార్యక్రమం అంతా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు వచ్చిన ప్రజల్ని సౌకర్యంగా కూర్చోబెట్టడం కానీ అన్నీ చేసి వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించడం. ఎందుకంటే ముఖ్యంగా రైతుల్ని గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకు రమ్మంటున్నామంటే ఈ కార్యక్రమం ద్వారా ఏం బెనిఫిట్ వస్తుంది అనేది ప్రజలకు తెలియాలి. గడ్డి నేపర్ గ్యాస్ కదా, నేపియర్ గ్యాస్ని మనం పెంచడం ఏ విధంగా మనం చేస్తాం ఇక్కడ. అదేవిధంగా ఇంకా ఎక్కువ ప్లాంట్లు వస్తే కనుక రైతులు కూడా వాళ్ళే ముందుకు వచ్చి పెంచి ఏదో పొలం కౌలుకి ఇవ్వడే కాకుండా మేము కూడా పెంచుకుంటాము, మేమే చేస్తాం వ్యవసాయం చేసి మీకు సప్లై చేస్తామంటే కూడా మన రిలయన్స్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నామని చెప్పారు. అది కూడా రంజాన్ పండుగ సందర్భంగా అద్దంకి పట్టణంలోని ఈద్గాల వద్ద సోమవారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ముస్లిం సోదరులు 29 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలో ఉండి నెలవంక కనబడటం నిమిత్తం ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతి ముస్లిం సోదరుడు భక్తి మార్గంలో నడుస్తూ మంచి పనులు చేస్తూ చెడు మార్గాన్ని వదిలివేయాలని మత పెద్దలు తెలియజేశారు. అల్లా మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి ఎప్పుడు అల్లా ఆశీస్సులతో పాటు మంచి జరుగుతుందన్నారు. దానం చేయటంలో ముస్లింలు ఎప్పుడు ముందు ఉండాలన్నారు. ये ईद का दिन उस शख्स के लिए खुशी का दिन है जिसने क़ियामुल लैल किया, सलातुत तरावीह पाबंदी के साथ एहतमाम करता रहा, यूं पाया और अपने गुनाहों की माफ़ी मांगी, अपनी गुनाहों से तौबा किए और अपने रब से अपने गुनाहों की बख्शिश करा ली. उसी शख्स के लिए खुशी का दिन है. और वो शख्स जो बड़ा ही बदनसीब और बड़ा ही बेवकूफ़ और बहुत ही बदकिस्मत है जिसने रमज़ान के महीने को तो पाया लेकिन अपनी गुनाहों को माफ़ ना करा सका, अल्लाह तबारक व तआला को राज़ी ना कर सका. अल्लाह तबारक व तआला के हुजूर में गिड़गिड़ा कर अपने गुनाहों की बख्शिश के मैं अपनी जगह लूँगा. प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम बयान फरमाते हैं, सही मुस्लिम की हदीस है, हज़रत अब्दुल्लाह बिन उमर रज़ियल्लाहु तआला अन्हुमा बयान फरमाते हैं, लोगों मुसलमान का भाई है, न उसके ऊपर जुल्म किया जाए. जुल्म करने की इजाजत नहीं है, न उसे जालिमों के हवाले किया जाए. अरे कोई उसे मार रहा है, तुम्हारे भाई को मार रहा है, तुम्हारे पड़ोसी को मार रहा है, तुम्हारे पड़ोसी को पर ज्यादती किया जा रहा है, उसे दुश्मनों के हवाले ना करो. अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर. नअबुदु व इय्याक नस्तईन. इहदिना सिरातल मुस्तकीम. सिरातल लज़ीना अन'अमता अलैहिम. سمع الله لمن حمده.
الله أكبر الله أكبر الله أكبر الله أكبر ఏపీఎస్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి కార్మికులు సిబ్బంది కృషి చేయాలని తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎందరికో ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పించారని అద్దంకి మాజీ శాసనసభ్యులు టీసీహెచ్ గరటయ్య అన్నారు. అద్దంకి డిపోలో ఏడీసీగా పనిచేస్తున్న శ్రీనివాసరావు సోమవారం పదవి విరమణ సభ అద్దంకి ఆర్టీసీ గ్యారేజీలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా టీసీహెచ్ గరటయ్య హాజరయ్యారు. ముందుగా గరటయ్య మరియు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు దంపతులను శాలువ కప్పి సత్కరించారు. మంచితనానికి మారుపేరుగా నిలిచే వ్యక్తి శ్రీనివాసరావు అని, గత 36 సంవత్సరాల క్రితం శ్రీనివాసరావుకి ఆర్టీసీలో ఉద్యోగం వచ్చిందని, అప్పటి నుంచి నిన్నటి వరకు ఎంతో నిబద్ధతతో పనిచేశారని గరటయ్య చెప్పారు. పదవి విరమణ తర్వాత శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో సుఖ సంతోషంగా ఉండాలన్నారు. శివాజీ, ఆంజనేయులు, ప్రవీణ్, ఇట్లా ఈ ట్రేడ్ యూనియన్ సంబంధించిన నాయకులంతా ఇక్కడ రావటం, వాళ్ళందరూ కూడా శ్రీనివాసరావు చెప్పినప్పుడు నాకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీ యూనియన్ రాజకీయాలు ఎప్పుడు మేము వేలు పెట్టాను. నేను మొట్టమొదటి నుంచి కూడా అంటే ఉద్యోగాల్లో మీ ట్రాన్స్ఫర్లు లేకపోతే ప్రమోషన్స్ అప్పుడు లేకపోతే మీకేళ్ళ అవసరాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మేము మాట్లాడేవాడు. కానీ ఉద్యోగాలు ఇచ్చిన అందరూ ఒకే యూనియన్లో ఉండాలి, ఉండమని చెప్పడం కానివ్వండి, అది ఓట్లప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా నా దగ్గరికి ఎప్పుడో వచ్చింటారు. నేను పలానా చెప్తున్నాను, మీ వాటిలో మాత్రం ఇంటర్వ్యూ అనేది స్పష్టంగా చెప్పటం. ఇదంతా కూడా ఏంటంటే ఏ యూనియన్స్తో ఏళ్ళు పెట్టడం మంచిది కాదని నా అభిప్రాయం. అంటే ఎవరైతే ఆ యూనియన్స్ అక్కడ లక్షల రూపాయలు ఒకటి వసూలు. ఎందుకంటే నేను సర్వీస్ ప్రైజ్గా ఉన్నప్పుడు టీచర్స్ తోటి మాకు డీల్ చేసిన అనుభవం ఉంది. టీచర్స్ ఆ రోజుల్లో ఇప్పట్లో పెద్ద టీచర్స్ యూనియన్స్ పెద్ద దగ్గర ఆ రోజుల్లో చాలా ప్రధాన పాత్ర వహించాయి స్థానిక రాజకీయాల్లో. పంతుళ్ళు అంటే ప్రధానంగా ఉండేవాడు. పంతుళ్ళు, కర్ణాలు ఆ రోజుల్లో రాజకీయాల్లో ప్రముఖంగా ప్లే చేసేవాడు. అలాంటి సందర్భాల్లో నాకు చాలా దగ్గరగా ఉండేవాడు పంతులు. నా ఎమ్మటి ఎన్నెంట్ చేసేవాడు. వాళ్ళు వచ్చాను, వాళ్ళు యూనియన్ రాజకీయాలు తెచ్చి మా రాజకీయాల్లో జోడించిన ప్రయత్నం చేసినప్పుడు నేను చాలా నిక్కచ్చిగా చెప్పేవాడిని, నువ్వు నాకు వేసావు, నీ యూనియన్ మంచి కావాలంటే అందరికీ మంచి చేస్తాం, నీ ఒక్కడి కోసం మంచిది కాదు. యూనియన్ పరంగా చూసినప్పుడు అందరికీ ఒకటే తగ్గ, నీకు వ్యక్తిగతంగా వచ్చినప్పుడు రాజకీయంగా వచ్చినప్పుడు రాజకీయాల్లో నీకుండేది వేరే. అంతేగాని యూనియన్లో మాత్రం మీరు జోక్యం చేసుకోవద్దు, నన్ను మాత్రం లాగందని చెప్పేవాడిని. నేను ఆ విధంగా చేయడం కూడా జరిగింది. అందువల్ల తర్వాత శాసనసభ్యులు అయిన తర్వాత మన వాళ్ళు చిన్న ఉన్నాడు, వాడు నా శిష్యుడే, ఇక చాలా మంది ఉన్నారు ఇక్కడ. అయితే మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగద్దు, నేను ఎట్లా పెరిగానని నిర్మోహన్ చెప్పేవాడిని. ఎందుకంటే ఏదేమైనా మీది ఎలా ఉంటుందంటే యూనియన్స్ ఎవరు పంతం ఎక్కించుకోవడానికి వాళ్ళు సహజంగా నడుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయో యూనియన్స్ కూడా నా యూనియన్ అడిగి మేలు కలపాలను అవుటాలు చేయించాలని ఉంటుంది. కాబట్టి వాటిలో జోక్యం చేసుకోవడం మంచిది కాదని అభిప్రాయం పెట్టి నేను కాలేదు. అయితే
అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరూ చెప్పారంటారా మా శ్రీను వాళ్ళు నాయకత్వ లక్షణాలు అంత మంచి పేరు అందరితోటి మనగలిగినట్టే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకటి ఉద్యోగ రీత్యా చాలా మంచి పేరు చెప్తున్నది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిజానిజాలు నిగ్గు తేల్చి ఆయన మృతికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని అద్దంకి నియోజకవర్గం పాస్టర్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం అద్దంకి పట్టణంలోని పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామ్నగర్ నుంచి బంగ్లా రోడ్డు వరకు శాంతియుత నిరసన ర్యాలీని నిర్వహించారు. అనంతరం బంగ్లా రోడ్లో మానవహారం చేశారు. ప్రవీణ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం జరిగేలా చూడాలని, పోలీసులు నిజానిజాలు బయటకు తీసి దోషులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు తెలిపారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ర్యాలీలో ఐక్య వేదిక నాయకులు, పాస్టర్లు పాల్గొన్నారు. మత బోధకుడు కాదని వాస్తవంగా చెప్పాలంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారు. ఆయన క్రైస్తవ్యం మతం కాదు, అదేవిధంగా ముస్లిం మతం కాదు, హిందూయిజం మతం కాదు, కేవలం మానవత దృక్పథంతో మానవుల జీవన విధానం మాత్రం అని చెప్పేసి ఆయన చెప్పి మనుషుల మధ్య ఎలాంటి కులమత భేదాలు ఉండకూడదని ఆయన ఒక ప్రవర్తన అందరికీ ప్రజలు చైతన్యం చేస్తుంటే చివరికి ఆయన పైన ఖర్చుకొని ఆయన ఒక మతస్థుడిగా ముద్ర వేసి చివరికి నడిపదారులో అందరూ కూడా తిరిగి పొంద చర్యగా ఆయన చదివినటువంటి దుండగులను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించి భవిష్యత్తులో మరొక వ్యక్తికి లాంటి సంఘటన జరగకుండా ఉండాలని చెప్పేసి ఈ అద్దంకిలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, కాపర్ల సంఘాలు అందరూ మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు మరియు ప్రజా సంఘాలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ ప్రభుత్వానికి తెలిసే విధంగా మనం ఆయనకి న్యాయం జరిగేంత వరకు, ఆత్మ శాంతించే వరకు, ఆ దుండగులను శిక్షించేంత వరకు ఈ ఉద్యమం ఆగదు, ఈ నిరసన ఆలోచించి మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తూ జై భీమ్. వక్ఫ్ బోర్డు భూములు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సంతమాగులూరు మండలం ఏల్చూరు కొమ్మలపాడు గ్రామంలో సోమవారం ఈద్గా నుండి మెయిన్ బజార్ వరకు ముస్లింలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మొహిద్దీన్ బాషా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు భూములపై తెచ్చిన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ రంజాన్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ముస్లింలు నిరసన ర్యాలీ చేపట్టారు. ముస్లిం సమాజంతో పాటు వివిధ రంగాల వారు దీనిని వ్యతిరేకిస్తున్నారని, రాష్ట్ర ఎంపీలు కేంద్రంలో వారి గలం విప్పి ముస్లింలను ఆదుకోవాలన్నారు. దేశ స్వతంత్రం కోసం ఎందరో ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారని, ప్రస్తుతం బీజేపీ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెడుతూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతుందని భాష మండిపడ్డారు. అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ముందుగా మీకు ఈరోజు ఈ రంజాన్ పండుగ సందర్భంగా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముస్లిం సమాజానికి వ్యతిరేకమైన అనేక చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో ప్రధానమైంది వక్ఫ్ సవరణ బిల్లు. వక్ఫ్ చట్టాన్ని సవరించాలనేది ఒక ప్రధానమైన బిల్లుగా
చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ బిల్లు వల్ల మరి ముస్లింలు తరతరాలుగా అనుభవిస్తున్న ఒక్కు భూములు అంటే ఒక్కు యొక్క ఆస్తులు మొత్తం ప్రభుత్వపరం అవుతాయి. అంటే ప్రత్యక్షంగా ప్రభుత్వపరం కాకపోయినప్పటికీ కూడా అందులో వచ్చే ఆదాయము పూర్తిగా ముస్లిం సమాజమే అనుభవిస్తుంది. కాబట్టి ఈనాటి వరకు ఈ రకమైన పద్ధతుల్లో అనుభవించడానికి లేదు. ఇది సమాజపరం చేయాలి. ఇందులో ముస్లింసే కాకుండా ఈ బోర్డులో హిందువులు కూడా సభ్యులుగా ఉంటారు. వాటి మీద వచ్చే ఆదాయాన్ని హిందూ సమాజం కూడా మరి అనుభవించడానికి హక్కు ఉందని చెప్పి ఈ పద్ధతుల్లో పార్లమెంట్లో చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంది. మరి అంతేకాకుండా మరి మసీదుల్లో లౌడ్ స్పీకర్లు అజా ఇచ్చేటప్పుడు మరి మైకులు పెట్టి ఈ రకమైన అజా ఇస్తున్నారు. దానిని నిషేధించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అదొక ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో యూపీ, బీహార్ రాష్ట్రాల్లో కూడా దాన్ని మరి నిషేధించడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దీన్ని ఈ రకమైన పద్ధతుల్లో ఈ చట్టం ద్వారా తీసుకురావాలనేది ఒకటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఎన్ఆర్సీ చట్టం అంటే ముస్లింస్ ఈ దేశ పౌరులు, ముస్లింస్ ఇక్కడ నివసించే హక్కు ఉందని చెప్పి మనం నిరూపించుకోవాలట. ఆ పద్ధతుల్లో మనం సర్టిఫికెట్లు తీసుకురమ్మని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తరతరాల నుండి ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో మా యొక్క ప్రాణాలు అర్పించిన వాళ్లలో దాదాపు 70-80% ఈ దేశంలో ముస్లిం ప్రజానికం ఉన్నారు, ముస్లిం నాయకులు ఉన్నారు. ముస్లిం సమాజం మరి దేశ స్వాతంత్రం కోసం ఎంతో పోరాటాలు చేసి తమ యొక్క ప్రాణాలని అర్పించి ఈ దేశ స్వాతంత్రంలో విలీనమైతే మరి ఈరోజు ముస్లింస్ ఈ దేశం పౌరులు, ముస్లింస్ ఈ దేశంలో నివసించే హక్కు ఉందని చెప్పి మనం నిరూపించుకోవాలనేది ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి పార్లమెంట్లో మరి బీజేపీకి సంపూర్ణమైన మెజార్టీ లేదు. ఆ మెజార్టీని నిరూపించుకోవాలంటే ఆ మెజార్టీ ప్రకారం చట్టాన్ని మరి పాస్ చేసుకోవాలంటే ఒక్క సవరణ బిల్లుని మరి దాన్ని పాస్ చేసుకోవాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు కూడా మరి బీజేపీకి సపోర్ట్ చేస్తేనే తప్ప ఆ బిల్లు పాస్ కాదు. మరి అందుకొరకు आज ईद का मुबारक दिन है। हमारी एलचूर की जमात वक्फ बोर्ड की जो काला कानून को रद्द करते हुए आज हम ईदगाह तक रैली के साथ और काला बैंड लगाने को और कोई आवाज़ पुकारा बगैर तकबीर कहते हुए हम जा रहे हैं। हम हुकूमत को यही विनती करते हैं कि वो ये काला कानून जो हमारी जो जायदाद है वो कब्जा करने की कोशिश कर रहे हैं कि जल्दी से जल्दी इसको रद्द कर ले। बिल रद्द नहीं करोगे उस वक्त तक हमें किसी न किसी जगह से धरने करते रहेंगे। ये हमारा विनती है कि हमारे सीएम चंद्रबाबू नायडू साहब ने हमें विनती करते हैं आप भी ये वक्फ बिल के खिलाफ करें और उसको सपोर्ट ना दें। मैं हमारे एलचूर जमात की तरफ से मैं यही आप हजरात के सामने रिक्वेस्ट करता हूँ। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।
ట్రాన్స్జెండర్స్ పట్ల వివక్షత విడనాడాలని, వారి పట్ల వివక్షత చూపించకూడదని, ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు సమాజంలో అనేక వివక్షతలు ఎదుర్కొంటున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయం అని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ మేదరమెట్ల ఐటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వివి సాగర్ అన్నారు. సోమవారం అంతర్జాతీయ ట్రాన్స్జెండర్స్ దినోత్సవం సందర్భంగా కొరిసిపాడు మండలం మేదరమెట్ల హెల్ప్ ప్రధాన కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వివి సాగర్ హాజరై మాట్లాడారు. ట్రాన్స్జెండర్స్ పట్ల సమాజంలో చిన్నచూపు వద్దని, ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ట్రాన్స్జెండర్స్ అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించాలన్నారు. అనేక మంది ట్రాన్స్జెండర్స్ కు ప్రభుత్వ పథకాలు అందటం లేదని, అదేవిధంగా గుర్తింపు కార్డులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి తగు న్యాయం జరిగేలా చూస్తారని సాగర్ తెలియజేశారు. లింగ మార్పిడి వ్యక్తులు చూడాలి. వారి కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఓ చట్టాన్ని 2020లో తయారు చేయడం జరిగినది. ఆ చట్టం ఏం చెబుతుందంటే, ఎవరైనా లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు జిల్లా కలెక్టర్ దగ్గర కనుక వారి సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే వారికి ప్రభుత్వం వారి నుంచి వచ్చేటటువంటి దివ్యాంగులకి, వయోవృద్ధులకి, ఎవరికైతే వితంతులకు వచ్చే పెన్షన్ ఉందో వారికి కూడా పెన్షన్ ఇవ్వాలనే చట్టం ఉంది. చాలా మందికి చట్టం తెలియక, ఈ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకోవాలో తెలియక ఆగిపోతున్నారు. ఎవరైతే లింగ మార్పిడి చేసుకున్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వారు ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే అది కరెక్ట్గా పరిశీలి చేసి వారికి వెంటనే డిజేబుల్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి వారికి పెన్షన్ ఇవ్వడం సాధ్యమవుతుంది. అదేవిధంగా చాలా మందికి రేషన్ కార్డు లేదు, చాలా మందికి ఇంటి స్థలాలు, ఆధార్ కార్డులో పేర్లు మార్పులు చాలా ఉన్నాయి. ఇటువంటి వాళ్ళందరూ మనం గుర్తించి ఎవరి కోసం అయితే మనం పనిచేస్తున్నామో, ఎవరి కోసం అయితే సెక్స్ వర్కర్స్ కోసం, ట్రాన్స్జెండర్స్ కోసం పనిచేస్తున్నామో మనందరం వారికి చేరువయ్యే విధంగా అన్ని హక్కులు, అన్ని చట్టాలు, అన్ని వనరులు చేరువయ్యే విధంగా మనం వారికి కష్టపడి పనిచేసి వారికి చేరువ చేయాలి. ఈ ట్రాన్స్జెండర్ చట్టం మరి ముఖ్యంగా ఏం చెప్తుందంటే, ఎవరైతే లింగ మార్పిడి చేసుకుంటారో వారికి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించి వారిని సమాజంలో ఒక పౌరులుగా గుర్తించాలనే ఉద్దేశంతో చట్టం రూపొందించడం జరిగింది. వారి పట్ల ఎవరైనా వివక్షత చూపించి వారిని ఏదన్నా అనరాని మాటలన్నా, వారిని చూడగానే చూసినా, వారు ఏదైనా పాఠశాలకు వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా కూడా వారి యొక్క పట్ల ఎటువంటి వివక్షత చూపినా కూడా ఈ చట్టంలో చాలా సీరియస్ అయిన యాక్షన్ ఉంది. కాబట్టి ఎవరి కోసమైతే మనం పనిచేస్తున్నామో ఈ ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు తెలిసో తెలియకో వాళ్ళ యొక్క లింగ మార్పిడి చేసుకున్న తర్వాత మనలాంటి వ్యక్తులు కానీ చూడాలి. వాళ్ళు మనతో ప్రయాణం చేసేటప్పుడు కూడా మన పక్కనే కూర్చోవచ్చు. చాలా మంది వాళ్ళు రాగానే బస్సులో లేచి వెళ్ళిపోవటం, హాస్పిటల్ పక్కన దూరం చూడటం, మళ్ళీ నొక్కటం, ఎగిలి చేష్టలు చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే స్థాయికి తీసుకెళ్తాయి. చాలామంది విద్యను అభ్యసించి చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిన ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకి కూడా మనం వారికి ఏవైతే హక్కులు ఉన్నాయో, వాళ్ళకి ఏ వనరులు అయితే అందట్లేదో అవన్నీ వారికి చేరువ చేయాలనే ఉద్దేశంతో మనందరం నిక్కచ్చిగా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. అదేవిధంగా మన ఉమ్మడి ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా సుమారుగా 300 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వీళ్ళల్లో 20% మందికి ఈ పెన్షన్ అందుతుంది. మిగతా వాళ్ళని కూడా మనం గుర్తించి, ప్రభుత్వం వారికి గుర్తించి వారికి కావాల్సినటువంటి వనరులను గుర్తించి వారికి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎవరిని సంప్రదించాలి, ఏ అధికారి దగ్గర వాళ్ళకి తెలియజేసి గ్రామ స్థాయిలో వాళ్ళకి అవగాహన కలిగించినట్టే మిగతా వాళ్ళు కూడా అప్లికేషన్ కలెక్టర్ గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకుని వారు లింగ మార్పిడి ధృవీకరణ పత్రం తీసుకున్నట్టయితే వారు కూడా ఈ పెన్షన్కి అర్హులవుతారు. ఏదైనా పథకాలు వచ్చినప్పుడు చిన్న చిన్న కుటీర పరిశ్రమలో, కుటుంబ పరిశ్రమలో లేదంటే ఇంటి దగ్గర గుర్తింపు చేసేటటువంటి పనులు చెప్పి రంజాన్ పండుగ సందర్భంగా అద్దంకి పట్టణంలోని గానుగపాలెంలో శ్రీ వెంకటేశ్వర సప్లయర్స్ అధినేత లాల్ సాహెబ్ బాబు ఆధ్వర్యంలో సోమవారం వారి నివాసంలో సుమారు 200 మందికి చీరలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పేద మహిళలకు లాల్ సాహెబ్ బాబు చీరలు పంపిణీ చేశారు. భవిష్యత్తులో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. అద్దంకి పట్టణ ప్రజలకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మా వెంకటేశ్వర సప్లయర్స్ సంస్థ తరఫున మా నాన్నగారు షేక్ లాల్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఒక 200 నుంచి 300 మంది పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తోటి స్నేహితులు, మా సన్నిహితులు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా సాధ్యమైనంత వరకు మా నాన్నగారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తామని అద్దంకి ప్రజలందరి తరఫున మాటిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. సెలవు.
వరుసన వరుసన అక్కడే ఏదో కొట్టేస్తున్నారు. అంజలి కోటమ్మ వరుసన వరుసన తీసుకోండి అమ్మా, కన్ఫ్యూజ్ కాకుండా. అడ్రస్ ఇక్కడ కాలేజీ పక్కన జూనియర్ అద్దంకి వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో జోన్ చైర్మన్ ఆదినారాయణ ఫ్రెండ్లీ విజిట్ సందర్భంగా వాసవి అమ్మవారి దేవాలయం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా ప్రారంభించి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో బాలింతలకు, రోగులకు పండ్లు, పాలు మరియు చిన్నపిల్లలకు దుస్తులను నాగరాజు కుమారి, లావణ్య, పద్మావతి తదితరులు కలిసి పంపిణీ చేశారు. అనంతరము క్లబ్ తరపున ఆదినారాయణను శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మా యొక్క వాసవివంత ప్రెసిడెంట్ పులిపర లావణ్య గారు, అదేవిధంగా సెక్రటరీ రఘువరపు పద్మావతి గారు, ట్రెజరర్ తాతా శిరీష్ గారు మరియు వాసవి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అటెండ్ అయ్యి మంచి సర్వీస్ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మొదటిగా వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి టెంపుల్ నందు చలివేంద్రం స్టార్ట్ చేశాము. అదేవిధంగా ఈ రోజున మన ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ నందు బాలింతలకు బ్రెడ్, అదేవిధంగా పిల్లలకి దుబ్బాలు మరియు పాలు తదితర ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ అందరికీ కూడా ఫలాహారం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న ఉగాది సందర్భంగా వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కూడా నిర్వహించడం జరిగింది. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.